ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే పాత ఆలోచనలన్నీ చచ్చిపోయినాయి, పాత బాధలన్నీ చనిపోయినాయి, పాత ఇబ్బందులన్నీ చనిపోయినాయి, పాత రోజుల్లో ఏడ్చిన కన్నీరంతా తుడిచేసాడు దేవుడు. పాత రోజుల్లో నువ్వు అనుభవించిన అవమానం అంతా దేవుడు తీసేసాడు. న్యూ క్రియేషన్ అంటే తెలుసా? నిన్ను ద్వేషించిన వారి మధ్యలో నిన్ను పూదండగా మార్చబోతున్నాడు. అంటే హానర్ చేయబోతున్నాడు ఆయన. పాతవి గతించెను. నా జీవితంలో పాతవన్నీ ఈ క్షణంతో గతించిపోయినాయి. ఈ రోజు నుంచి దేవుడు ప్రతి దాన్ని కూడా నూతనంగా మారుస్తున్నాడు. చూడండి, అప్పటి దాకున్న పాపాన్ని విరగొట్టి నేను మళ్ళీ నా బిడ్డని నేను సృష్టించిన ఆదాము ఎలా ఉన్నాడో అలా నేను చూడాలనుకున్నాడు. కాబట్టి దేవుడు భూమి మీదకి కుమారుని రూపంలో తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినందుకు మనం ఎవరిలాగా మార్చబడ్డాము? ఆయనలాగా మార్చబడ్డాము. ఆయన సిలువలో మన పాపాలన్నీ వేసుకొని పొంది మరణించిన తర్వాత మనం టోటల్గా ఎవరి రూపంలో, స్వరూప్యంలో మార్చబడ్డాము? ఆయన స్వరూపం. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన ఉన్న చోట జీవం ఉంటుంది, అంటే మనం ఉన్న చోట కూడా జీవం ఉంటుంది అని అర్థం.